మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఈ జబర్దస్త్ వైపు ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఈ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా ఎప్పటి నుంచి కంపెనీ అసలు చెప్పాలి అంటే ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట. మనకి యాక్టింగ్ ఇవన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను, అట్లనే కష్టపడతా, హార్డ్ వర్క్ చేస్తా. సో అట్లా ఆది గారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆది గారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా, చేస్తాను అన్న. సో అలా ఆది గారితో కంటిన్యూ అయ్యాను, రాఘవ్ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి సైమల్టేనియస్ గా చేసేదాన్ని. సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు కూడా వచ్చింది. బయట ఎవరు ఐశ్వర్య ఉల్లింగలా అన్నారు, జబర్దస్త్ ఐశ్వర్య అని అంటారు. జబర్దస్త్ ఐశ్వర్య. మరి ఎన్ని సినిమాలు ఇవన్నీ చేసావు కదా, కానీ దాని వల్ల పేరు వచ్చింది. హ్యాపీయా మరి నీకు? అది ఐఎమ్ హ్యాపీ. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జబర్దస్త్ లో? చెప్పు. అలాంటి చెప్పకూడదు, మామూలే. అలాంటి చెప్పకూడదు. పేమెంట్ ఓకే. శ్రీదేవికి బాగానే చేసేవాళ్ళు, పర్ఫార్మెన్స్ అన్ని ఉండేవి. జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ వేలు వస్తాయి కానీ మరి లీడర్స్ కి వచ్చేంత మాకు రావు. లైక్ టీమ్ లీడర్స్ కి ఏవైతే వస్తాయో అంత రాదు. బట్ నీ ప్రొఫైల్ బట్టి వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ కి నాకు ఎక్కువే ఇస్తారు. స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావంటే నీ ప్రొఫైల్ కి ఒకలాగా ఇస్తారు పేమెంట్. డిపెండ్స్ అంతే. అలాగా ఇప్పుడు మళ్ళీ చేయడం ఆపేసావా? ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే, సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా, అట్లా కాదు, కొంచెం మారాలి. కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు, అందుకే ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. బట్ ఎప్పుడు మళ్ళీ వదల్లా, ఎప్పుడు కాల్ చేస్తారు, చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని. మళ్ళీ ముద్దు పెట్ట చెప్పచ్చు. లైక్ మళ్ళీ ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరు వదులుకోరు నన్ను. కాల్స్ వస్తూనే ఉంటాయి, సీరియల్స్ గానీ సిరీస్ గానీ మూవీస్ గానీ, ఏవో పేమెంట్స్ కుదరక చేసుకోం గానీ వస్తాయి. సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ. ఎంత పడింది? థ్యాంక్ యూ వచ్చి బాగా చూసినందుకు, ప్రైజానికి వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మజా చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. 3 కోట్లు 4 కోట్లు చెప్పి ఇంకా 10 కోట్లు 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను. బయట అదే చెప్పుకుంటున్నారు. అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు, ఎట్లా కొంటా నేను? అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటుంది చిన్న కమ్యూనిటీస్ లో? 2 కోట్లు ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి. లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను, అది వచ్చేసాక తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్, సో తనకు వచ్చేది 8,000 per month. అప్పట్లో ఫీజులకి సరిపోవు, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే కొంచెం, మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. నేటివ్ ఓన్ సొంత విజయవాడ. పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఒకసారి నేను ఒక షోలో రిలేషన్దే చూసాను అనమాట. అది బాగా వైరల్ అయింది. బేసిక్గా సాయి లవ్, అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు నాతో నేను మూవీ, నేను ఒక మూవీ చేశాను అనమాట, నాతో నేను అని చెప్పి. దానిలో మనోడే హీరో, తను హీరో, నేను హీరోయిన్. నేను సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, ఆదిత్య ఓం, ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్.
సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి. నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు. బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్లీ అయ్యే చేస్తారు కదా, ప్రోమోస్ లో అవే వస్తాయి. సో అట్లా ప్రోమో చేశారు. కానీ బాగా వైరల్ అయింది కదా, అడిగారా ఎవరైనా? చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు. పెళ్ళైపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు రిలేషన్ లో లేవా? ఏంటి ఎప్పుడు రిలేషన్ ఎవరితో సాయితున్నా? సాయితో కదా, నువ్వు ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను. ఎప్పుడు లేనా అంటే ఏది ఉన్నాను. రిలేషన్ ఉందా? ఉన్నాను. ఎందుకు బ్రేకప్ మరి? అటు సైడ్ నుంచే వద్దనుకుంటే. మరి నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా, ఇలా ఏం లవ్ చేయాలి ఏం లవ్ చేయకూడదు అని, అవేమి నీకు తెలీదా? అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకుంటాం? ఏం చూసి లవ్ ఎదుర్కొండే ఇలా కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం చూస్తావు నార్మల్ గా? ఏం చూస్తావేంటి? సి ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడను, చాలా వాల్యుబుల్. కాకపోతే అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది అంతే. డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలేషన్? సింగిల్? హ్యాపీ టు బి సింగిల్. వావ్. ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను, నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని చేసు. బేసికలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ పెళ్ళి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. సో ఏదో వచ్చింది అలా, దాన్ని లవ్ అంటారు, లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో. కానీ మీ ఆంటీకి ఫోటో పంపిస్తున్నా, ఆంటీకి ఒకటి. ఏంటిది? మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అన్నమాట. సో చాలా మంది అంటే అంతమంది కూడా లేదులే, కొంతమంది. సో వాళ్ళు అడగడము అట్లా ఉండే. కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను, బట్ నాట్ నా. ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్. అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా, మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి తర్వాత పెళ్ళి. ఇప్పుడు ఏమీ అంత తొందర ఏం లేదు అని చెప్పి. ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. అప్పుడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు. మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం. మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే. ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం. సో డైరెక్టర్ ఎదురుగుండా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది. సో ఇట్లా నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను. కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంటల్ ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసారు. నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు. మనం ఏంటి, మనం కాలేజీలో చదువుకుని వచ్చాం కదా. కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం. హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారేమో. ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను. లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు అడగద్దు, నేను చెప్పను.